శుభవాస్తు ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు ద్వారకా తిరుమల దగ్గర ఒక పల్లెలో ఉన్నాము. ఇది తూర్పు సింహద్వారం. చూడండి, మధ్య ద్వారము, అవతల ఒక విండో, యువతలో ఒక విండో, ఈ ద్వారం ఎదురుగా ఒక విండో. ఈ మధ్య ద్వారంలో ఇల్లు కట్టిన ఆయన 15 ఎకరాలు ఆస్తి అమ్ముకొని ఆయన కూడా చనిపోయినాడు. ఆయన దగ్గర నుంచి ఇగో ఈయన ఇల్లు కొన్నాడు. ఇల్లు కొన్న ఇప్పుడు ఎన్ని ఏళ్ళు అయింది? ఇల్లు కొని 25 ఏళ్ళు అయింది. ఇప్పటికీ ఈయన ఉన్నటువంటి 12 ఎకరాల మాగాని అమ్మి పారేశాడు. ఆ 12 ఎకరాలు అంటే 12 కోట్లే ఇప్పుడు ఈ కాలంలో. ఇప్పుడు ఎందువల్ల అమ్మినాడు? మధ్య ద్వారంలో ధన నష్టము, వంశనాశనం అని అనేక గ్రంథాల్లో మహాత్ములు చెప్పారు. నేను కూడా వీడియోలో చెప్పి ఉన్నాను. కాబట్టి ధన నష్టం జరిగింది. ఈయనకి మైండ్ ఆపరేషను, బ్రెయిన్ ఆపరేషను మరియు హార్ట్ ఆపరేషన్స్ కూడా జరిగాయి. కాబట్టి దయచేసి మధ్య ద్వారాలని ఇక విడనాడండి. ప్రజలు లేటెస్ట్గా ఏది మంచిదో అనుభవజ్ఞులైనటువంటి మహాపురుషులు కనిపెట్టి చెప్తున్నటువంటి ద్వారాలను ఎంచుకొని ప్రజలందరూ బాగుపడాలని కోరుతూ లోక సమస్త సుఖినో భవంతు. హరి ఓం తత్సత్.